Good morning, all. ఇవాళ స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్లో చాలా ముఖ్యమైన విషయాలు మాట్లాడుకుందాం. ఒక 5 నిమిషాల్లోనే చాలా విషయాలు తెలుసుకుందాం. ఇవాళ మనం రోజు చేసే పనుల్ని ప్రజెంట్ టెన్స్లో చెప్తే చాలు. రోజు అనేక పనులు చేస్తుంటాం, లేకపోతాం, నిద్రపోతాం, చదువుకుంటాం, ఆడుకుంటాం, ఇవన్నీ రోజు చేసే పనులే. మనం రోజు చేసేటటువంటి పనులు ప్రజెంట్ టెన్స్లో చెప్తే ఇంగ్లీష్ కరెక్ట్ అయినట్టు. ఉదాహరణకి నేను రాశా, రోజు చేసే పనులు ప్రజెంట్ టెన్స్ వాడాలి. అనేక టెన్స్లు ఏమి వచ్చి ఉండాల్సిన అవసరం లేదు. మీకు అనేక టెన్స్లు ఉంది, ప్రజెంట్, పాస్ట్, ఫ్యూచర్, కంటిన్యూస్, ప్రజెంట్, చాలా టెన్స్లు ఉన్నాయి కదా. అటన్నీ పక్కన పెట్టి కేవలం ఒకే ఒక టెన్స్ ప్రజెంట్ టెన్స్. ప్రజెంట్ టెన్స్ వాడితే దానికి నేను కొన్ని ఎగ్జాంపుల్ చేస్తాను. నేను లేచిన కాడి నుంచి ఏం చేస్తాను అన్ని ప్రజెంట్ టెన్స్లో చెప్పచ్చు, అన్నీ కరెక్ట్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను పొద్దున్న 5కి లేస్తా, న్యాచురల్ క్లాస్కి వెళ్తా, మౌనం కట్టుకుంటా, తర్వాత వాకింగ్కి వెళ్తా, తర్వాత రిటర్న్ అవుతా, వచ్చిన తర్వాత మళ్ళీ స్నానం చేస్తా, స్నానం చేసిన తర్వాత అసెంబ్లీకి అటెండ్ అవుతా, ఇవన్నీ చెప్తున్నాం కదా. అన్నింటినీ కూడా మనం ప్రజెంట్ చెప్తే కరెక్ట్. ఉదాహరణ చూడు, ఐ వేకప్ 5 o'clock. వేక్ 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 అంటే 2 సార్లు అంటా. ఎందుకంటే అంటే ఆ పదాన్ని అంటే ప్రజెంట్లో ఉందని తెలుసుకోవడానికి. నువ్వు వేక్ 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 అని రాయవద్దు, మాట్లాడే వేక్ అని ఒకసారి అన్నది. ఐ వేకప్ అట్ 5 o'clock. I go to natural cars at 5:50. I dress up and go to work. Go. Present, go to work. I come back at 6:30. I bath and I dress up. Then I go to my chamber. I put my signature. Put అనేది present. I put my signature on the register, and I later I attend to the assembly. Attend present. I give suggestions. Give present. I give suggestions to the students. I order the teaching staff certain instructions. I give certain instructions. Give అనేది అక్కడ present. After completion of assembly, I go to hotel. అసెంబ్లీ అయిన తర్వాత హోటల్కి వెళ్తా, పక్కన ఉన్న హోటల్కి వెళ్ళి ఆర్డర్ ఇడ్లీ ఆర్ దోశ. ఆర్డర్ ప్రజెంట్. ఐ టేక్ ఇడ్లీ ఆర్ దోశ. టేక్ ప్రజెంట్. ఐ టేక్ కాఫీ. ఐ డ్రింక్ కాఫీ. ఐ కమ్ బ్యాక్. కమ్ ప్రజెంట్. I visit the classes. Visit. సో ఆ విధంగా ఎన్నో వాక్యాలు ప్రజెంట్లో చెప్పేసి మనం అన్నీ చేసేది. ఇలా ఎవరైనా చెప్పగలరా? నువ్వు చెప్తావు 2-3 వాక్యాలు చెప్పు, ట్రై చేయి. లేదు. I wake up 5 o'clock. Wake up. Present. Right. I go to natural cars. Right. Go. Present. Right. I take my bath. Very good. I take. Present. I go to ground. Go to ground. Right. I drink ragi malt. I drink. Present. Very good. I go to assembly. I go to assembly. Right. Go. Right. I come to class. I come to class. Listen the class. I listen. Present. Right. ఇంకా చెప్తావా? రైట్. సిట్ డౌన్. కాబట్టి ఎంత సింపుల్ ఇంగ్లీష్ అర్థమైందా? ప్రజెంట్లో చెప్పేస్తే మనం చేసేటటువంటి రోజు చేసేటువంటి పనులు కరెక్ట్. పోతే ఇప్పుడు స్పోకెన్ ఇంగ్లీష్లో ఎక్కువ వాడే పదం యామ్. యామ్ అనే పదాన్ని 30% వాడతాం మనం మాట్లాడేటప్పుడు కదా. యామ్ అంటే అర్థం తెలుసు తెలుగులో? ఎవరికైనా తెలుసా యామ్ అంటే? చెప్పు.
ఉన్నాను. యామ్ అంటే జాగ్రత్తగా వినండి. ఉన్నాను అని తెలుగులో అర్థం ఉన్నది ఒకటే ఒక అర్థం తెలుగులో. యామ్ అంటే ఉన్నాను అని. ఐ అంటే అయామ్ అంటే ఉన్నాను అంటే తప్పు. నేను చెప్పు ముందు. అయామ్ అంటే నేను ఉన్నాను కాదు, తప్పు. అయామ్ అంటే అవును అని అర్థం. తెలుగులో ఉన్నాను, ఇంగ్లీష్లో యామ్కి అర్థం లేదు, అది ఒక హెల్పింగ్ వర్బ్ మాత్రమే. బీ వెర్బ్స్లో అది ఒకటి. అయితే యామ్ అయామ్ అని రాస్తే అసలు అర్థం ఉండదు. అయామ్ అంటే అర్థం లేదు దానికి. అయామ్ రాసి ఫుల్ స్టాప్ పెడితే అర్థం లేదు. తెలుగులో ఉన్నవి ఉన్నట్టుగా ఇంగ్లీష్లో అన్ని సార్లు కుదరదు. ఉదాహరణకు చూద్దాం. ఇక్కడ అయామ్ అంటే కుదరదు, నేనున్నానని కాదు. అయామ్ అంటే అవును అని చెప్పాం. ఈ అమ్మాయిని నీ పేరు ఏంటి అని అడిగాడు. చెప్పు. My name is Vaishnavi. మై నేమ్ ఈజ్ వైష్ణవి అని చెప్పింది. ఏం చేస్తుంటావు నువ్వు అని అడిగాను. I am listening the class. వాట్ ఆర్ యు అని అడిగా. వాట్ ఆర్ యు? I am a student. ఐ ఆమ్ ఏ స్టూడెంట్ అని అనగానే నేను ఇంకో ప్రశ్న వేస్తున్నా. ఫస్ట్ ఐ మీన్ హూ ఆర్ యు అన్నా, అంటే ఐ ఆమ్ ఏ వైష్ణవి అంది. వాట్ ఆర్ యు అన్నా, నేను ఒక స్టూడెంట్ని అని చెప్పింది. నేను ఇంకో తర్వాత ఇంకా పొడిగిస్తున్నా మాట. ఆర్ యు ఏ స్టూడెంట్ అని అడిగాను. ఏమంది? ఎస్ అంటే అర్థమేంటి? అవును మీరు స్టూడెంట్ అని. కానీ అయామ్ అంటే ఏంటి అర్థం? నేనున్నా. అర్థమైందా? ఎస్ అయామ్ అంది అంటే నేనున్నా, నేను అర్థం రాలేదు కదా. సో అర్థమైందా? యామ్ అనేటువంటి దాన్ని ఉపయోగించాలంటే అప్లికేషన్ వర్డ్ కంపల్సరీగా వాడాలి. అప్లికేషన్ వర్డ్స్ కంపల్సరీగా వాడాలి యామ్ తర్వాత. మస్ట్ యూజ్ అప్లికేషన్ వర్డ్ అంటే వాడుక పదాలు వాడకుండా యామ్ తర్వాత వాడలేము. యామ్ తర్వాత కంపల్సరీగా వాడుక పదం ఒకటి రావాలి, లేకపోతే మీనింగ్ రాదు. ఇంగ్లీష్లో రాదు, మనం మాట్లాడేటప్పుడు రాదు. ఉదాహరణ చూద్దాం. ఇప్పుడు ఇవి ఎన్ని ఉన్నాయంటే 5 ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి? మరి చెప్తున్నప్పుడు జాగ్రత్తగా నేను అంతవరకే నోట్ చేసుకో, లేకపోతే మైండ్లో గుర్తుపెట్టుకో. ఫస్ట్ది ప్లేస్ని తెలియచేయాలనుకున్నప్పుడు కంపల్సరీగా యామ్ తర్వాత ప్లేస్ పెట్టాలి. వేర్ ఆర్ యు అని అడిగా. ఏం చెప్తావు? రోజా వేర్ ఆర్ యు అని అడిగా. ఐ ఆమ్ హియర్. ఐ ఆమ్ ఇన్ ద క్లాస్. ఐ ఆమ్ ఇన్ ద డార్మెటరీ. ఐ ఆమ్ ఇన్ ద ప్లే గ్రౌండ్. ఐ ఆమ్ ఇన్ ద కిచెన్. ఐ ఆమ్ ఇన్ ద క్లాస్ రూమ్. ఐ ఆమ్ ఇన్ ద ప్రిన్సిపాల్ ఛాంబర్. సో ఐ ఆమ్ హియర్. నేను ఇక్కడ ఉన్నా, నేను అక్కడ ఉన్నా. అలా చెప్పినప్పుడు ఇలా ప్లేస్ చెప్పేటటువంటి పదం లేకుండా మీనింగ్ రాదు. కాబట్టి కంపల్సరీగా యామ్ తర్వాత ఏం పెట్టాలా? ప్లేస్ తెలియజేసేటటువంటి పదాన్ని మనం అప్లికేషన్ వాడిని వాడుక పదాన్ని కంపల్సరీగా పెట్టాలి. ఐ ఆమ్ హియర్, ఐ ఆమ్ దేర్, ఐ ఆమ్ in the playground, I am in the kitchen, I am in the cinema theater, I am in the hotel, like that. So next action. యాక్షన్ తెలియజేయాలనుకున్నప్పుడు కూడా కంపల్సరీగా యామ్ తర్వాత పెట్టాలి. యాక్షన్ తెలియజేసే పదాన్ని పెట్టాలి. వాట్ ఆర్ యూ డూయింగ్ అని అడిగారు. నువ్వు చెప్పు. వాట్ ఆర్ యూ డూయింగ్? I am listening. I am listening.
వాట్ యామ్ ఐ టీచింగ్, ఐ యామ్ టీచింగ్. వాట్ యామ్ ఐ డూయింగ్ అంటే నేనేం చేస్తున్నా, నేను పాఠం చెప్తున్నా. కాబట్టి ఇక్కడ ఏం జరుగుతుంది, యాక్షన్ తెలియజేస్తుంది. యాక్షన్ ఐ యామ్ టీచింగ్. నువ్వేమన్నావు, ఐ యామ్ లిసనింగ్, ఐ యామ్ రైటింగ్, ఐ యామ్ రీడింగ్, ఐ యామ్ ప్లేయింగ్, ఐ యామ్ గోయింగ్. అర్థమైందా? కాబట్టి మనం ఏం చేస్తున్నాము, యాక్షన్ తెలియజేసేటప్పుడు కంపల్సరీగా యాక్షన్ తెలియజేసే పదాన్ని ఇక్కడ మనం వాడకపోతే దీని అర్థం రాదు. ఐ యామ్ వచ్చిందా? నెక్స్ట్ ఇన్ఫర్మేషన్. ఇన్ఫర్మేషన్ చెప్పాలి అనుకున్నప్పుడు కూడా అయాంతోనే మనం చెప్తాం. హూ ఆర్ యు అని అడిగా. హూ ఆర్ యు? I am listening. హూ ఆర్ యు? I am విజయలక్ష్మి. హూ ఆర్ యు? I am Roja. ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తున్నాం. ఐ యామ్ రోజా. వాట్ ఆర్ యు? I am listening. వాట్ ఆర్ యు? వాట్ ఆర్ యు అంటే నువ్వేం నీ జాబ్ చెప్పాలి, నీ పని చెప్పాలి. ఐ యామ్ ఏ స్టూడెంట్. I am student. హూ ఆర్ యు అన్నప్పుడు పేరు చెప్పాలా, వాట్ ఆర్ యు అన్నప్పుడు నీ యొక్క చేసేటటువంటి జాబ్ పని చెప్పాలి. నువ్వు స్టూడెంట్ కాబట్టి ఐ యామ్ ఏ Student. ఇక్కడ ఇన్ఫర్మేషన్ అడుగుతున్నాం అంతే కదా. ఇన్ఫర్మేషన్ నువ్వెవరు చెప్తున్నావు, నువ్వేం చేస్తావు, నువ్వు స్టూడెంట్. వాట్ ఈజ్ యువర్ ఫాదర్? ఈ ఫాదర్ ఏంటో చెప్తావు. వాట్ ఈజ్ యువర్ ఫాదర్? మై ఫాదర్ ఈజ్ ఎ ఫాదర్. కాబట్టి ఇక్కడ ఇన్ఫర్మేషన్ చెప్పాలనుకున్నప్పుడు ఐ యామ్ ఏ టీచర్, ఐ యామ్ ఏ స్టూడెంట్. అది ఇన్ఫర్మేషన్కి మనం కంపల్సరీగా యామ్ తర్వాత ఇన్ఫర్మేషన్ తెలియజేసేటట్టు వాడుక పదాన్ని కంపల్సరీ ఇక్కడ వాడుతాం. ఇద్దరు ఎన్నైనా మూడైనవి. తర్వాతది నాలుగోది పర్పస్. పర్పస్ తెలియజేసేటప్పుడు కూడా మనం కంపల్సరీగా యామ్ తర్వాత పర్పస్ తెలియజేసే పదాన్ని వాడుతున్నాం. సపోజ్ ఐ యామ్ హియర్ టు టీచ్. నేను ఇక్కడ ఎందుకున్నా, టు టీచ్. ఐ యామ్ టు టీచ్. ఐ యామ్ టు టీచ్. ఇక్కడ మనం ఎప్పుడు కూడా 2 + V1 వాడతాం. 2 ఇన్ఫినిటివ్ వాడుతూ ఉంటాం. వై ఆర్ యూ హియర్? ఏం చెప్తావు సమాధానం? ఇక్కడ ఎందుకున్నావు? ఐ యామ్ To learn. I am to learn. I am to listen. I am to study. కాబట్టి ఇక్కడ పర్పస్ చెప్తాం. నేను ఎందుకున్నా ఇక్కడ? I am to teach. I am to tell. I am to administrate. అర్థమైందా? మరి పర్పస్ చెప్పడానికి కూడా మనం ఇక్కడ పర్పస్ చెప్పిన సందర్భంలో మనం తప్పనిసరిగా యామ్ తర్వాత అది 2 + V1 పెట్టి వెరీ గుడ్. నెక్స్ట్ వన్ ఐదోది స్టేట్ వెర్బ్. స్టేట్ వెర్బ్ అంటే ఏంటి? ఇప్పుడు మీకు నేను కొన్ని వెర్బ్స్ రాశాను, జాగ్రత్తగా. ఇవన్నీ వెర్బ్సే. వెర్బ్స్ 2 రకాలు. ఫిజికల్ వెర్బ్, మెంటల్ వెర్బ్. అంటే భౌతికంగా చేసేవి, మానసికంగా చేసేవి. మెంటల్ అంటే పిచ్చి అని కాదు ఇక్కడ. అర్థమైందా? ఇక్కడ బ్రైట్ అని ఉంది. బ్రైట్ అనేది ఫిజికల్ వెర్బా, మెంటల్ వెర్బా? ఫిజికల్. సింగ్ ఫిజికల్. బ్రైట్ ప్లే అలా. సీ ఫిజికల్. అంటే అన్ని వెర్బ్. మేక్ ఫిజికల్. బ్రింగ్ ఫిజికల్. రిమైండ్ ఫిజికల్. రిమైండ్ అంటే గుర్తు చేయుట. రిమైండ్ అనేది ఏ వెర్బ్? గుర్తు చేయుట. మెంటల్ వెర్బ్ అంటే మానసికమైనటువంటిది. థింక్ ఆలోచించుట. రిమెంబర్ గుర్తు చేయుట. మానసికమైన. ఎక్స్పెక్ట్ అంటే ఊహించుట. మెంటల్. మెంటల్ అంటే పిచ్చి వెర్బ్ కాదు, మానసికంగా చేసేది. కానీ వెర్బ్స్ లో కొన్ని ఫిజికల్ ఉన్నాయి, కొన్ని మెంటల్ ఉన్నాయి. తర్వాత స్టార్ట్ టిల్ ఉలిక్కి పడుట. టైర్ అలసిపోవుట. వెక్స్ కోపం పుట్టించుట. డిస్గస్ట్ విరక్తి చెందుట. ఎగ్జాస్ట్ అలసిపోవుట. ఎగ్జాస్ట్ ఆయాసపడుట, ఒత్తిడికి లోనుట. ఈ పదాలు ఉన్నాయి కదా.
ఇవేంటి? స్టార్టిల్ ఉలిక్కిపోట ఏంటి? Mental. మెంటల్. అంతా మెంటలేనా? టైర్డ్ అలసిపోట. Mental. సరే నువ్వు మెంటల్ అంటున్నావు, కొంతమంది ఫిజికల్ అంటున్నారు. నువ్వు చెప్పేది నువ్వు చెప్పు, నేను చెప్పేది నేను చెప్తా తర్వాత. వెక్స్ మెంటల్. ఇవన్నీ మెంటలేనా? ఇప్పుడు చూడండి, నువ్వు ఇవి వెర్పే. వెర్ప్ అంటే ఏంటి? వెర్ప్ అంటే ఏంటి? పని అంతేనా? ఇక్కడ ఎవరన్నా టైర్డ్ అవుతారా? ఇక్కడ ఎవరన్నా స్టార్టిల్ అవుతారా? వెర్ప్ అంటే పనిని తెలిపేది అన్నాం కదా. ఇక్కడ పని చేస్తామా? ఈ పని ఇక్కడ వెక్స్ అవుతామా? మనంతా మనం టైర్డ్ అవుతామా? మనంతా మనం డిస్గస్ట్ అవుతామా? అవము ఇవన్నీ. నేను కాసేపు స్టార్టిల్ ఉలిక్కి పడుతా, నేను కాసేపు అలసిపోతా, కాసేపు కోపం పుట్టించుకుంటా. ఇవన్నీ మనంతటా మనం చేసే పనులా? ఎవరైనా చేస్తారా? ఈ పనులు మనం చేయలేము. ఎవడన్నా చేస్తానంటే చెప్పు, వాడిని డ్యూలో పెట్టేయచ్చు. ఈ పనులు ఎవరు చేయలేము మనం. కానీ ఈ పనులు మన చేత చేసే స్థితికి తీసుకొస్తాయి కొంతమంది చేసేటటువంటి పనులు. వాడు సినిమా చూసా బోరు కుట్టిందంట, వాడి మాట విని విని విసుగు చెందామంటాం, విరక్తి చెందామంటాం. అంటే వేరే వాళ్ళు చేసే పనుల మూలంగా మనకి కలిగేటటువంటి స్థితి. ఆ స్థితిని తెలియజేసేటటువంటి పదాలు ఇలాంటివి చాలా ఉన్నాయి. ఇలాంటి పదాలు వచ్చినప్పుడు యామ్ తర్వాత V3లో వాడాలి. ఇవన్నీ V3లో వాడాలి. ఉదాహరణకి ఇక్కడ చూసినట్లయితే స్టేట్ వెబ్స్ కంపల్సరీగా ఐ యామ్ తర్వాత V3లో ఉండాలి. ఐ యామ్ స్టార్టిల్, నేను ఉలిక్కి పడ్డాను, V3 వాడాలి. ఐ యామ్ టైర్డ్, నేను అలసిపోయాను. ఐ యామ్ Vexed. I am disgusted. I am exhausted. I am exhausted. అన్నీ కూడా V3లో పెట్టాలి. ఎప్పుడు? యామ్ తర్వాత. అంతే, వేరే రకంగా పెట్టకూడదు. I am tiring. I am vexing. ఇలాంటివి ఏమి ఉండవు. I am vex అనకూడదు. కంపల్సరీగా స్టేట్ వెర్బ్, ఇలాంటి వెర్బల్ని మనం V3లో పెట్టాలి. I am vexed. I am startled. I am disgusted. అన్ని ఎన్నిలో ఉన్నాయి? V3లో. కాబట్టి 5 రకాలుగా మనము యామ్ తర్వాత నిద్రపోతుంది. యామ్ తర్వాత ఈ వెర్బ్స్ ని మనం ఉపయోగించాల్సిన అవసరం ఉంది. ఈ వాడుక పదాలు, అప్లికేషన్ వర్డ్స్. ఈ వర్డ్స్ ఉంటేనే యామ్ తర్వాత అర్థం వస్తుంది, లేకపోతే రాదు. అర్థమైందా? ఏం 5 పదాలు? 5 విషయాలంటే మొదటి ప్లేస్, యాక్షన్, ఇన్ఫర్మేషన్, పర్పస్, స్టేట్ వెర్బ్స్. అర్థమైందా? కాబట్టి ఇలాంటి సందర్భాల్లో కంపల్సరీగా మనం మాట్లాడేటప్పుడు ఇలాగే మాట్లాడాలా. ఓకే, ఏమైనా డౌట్స్ ఉన్నాయో చెప్పు. సార్ ఇక్కడ యామ్ తర్వాత V3 పెట్టమన్నారు కదా సార్, అవును. మామూలు వర్బ్స్ కూడా V3 పెట్టాలా సార్? ఒక ఎగ్జాంపుల్ చెప్పు. ఐ యామ్ ఐ యామ్ సంగ్. ఐ యామ్ సంగ్. ఇంకా ఇంకా డౌట్ ఉందా? ఇంకా నువ్వు కూడా నా ఎగ్జాంపుల్ ఇస్తావా? చెప్పు. ఐ యామ్ డ్రంక్. ఐ యామ్ డ్రంక్. చక్కటి డౌట్ అడిగింది. యామ్ తర్వాత మిగతా ఫైనైట్ వెర్బ్స్ 3వ రూపంలో పెట్టొచ్చా? ఈ వాక్యాలు ఇక్కడ కంపల్సరీగా పెట్టాల్సిందే. ఇవి పెట్టకుండా ఉంటే తప్పని చెప్పాం. మరి ఇక్కడ పెట్టొచ్చా అని అడిగింది. ఇవి కూడా పెట్టచ్చు, ఇవి కూడా కరెక్టే. ఐ యామ్ గాన్, ఎక్కడ వెళ్ళలేదు సార్ ఇది. ఐ యామ్ గాన్, ఇది తప్పు సార్ అంటే కుదరదు. ఇది కూడా రైటే. I am eaten. I am made. I am taken. I am made. I am brought. I am made. I am brought.
I am caught. ఐ I am యామ్ sat. సార్ ఈ విధంగా V3 పెట్టదు. ఏంటి మరి ఇవి ఏమిటంటే ఇవి ప్యాసివ్లో ఉన్నాయి. ఇవి ప్యాసివ్ సెంటెన్సెస్, యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్. ప్యాసివ్ సెంటెన్సెస్లో ఉన్నాయి. ప్యాసివ్ సెంటెన్సెస్ తెలుగులో ఎక్కువ వాడం మనం. నేను ఆ పని చేశానని కానీ ఆ పని నాతో చేయబడిందని చెప్పం. కాబట్టి తెలుగులో ఎక్కువ వాడం, కానీ ఇంగ్లీష్లో వాడుతుంటాం మనం. ఎక్కువ వాక్యాలను ప్యాసివ్లోనే మనం వాడుతుంటాం. కాబట్టి ఈ సెంటెన్సెస్ రైటే, తప్పు కాదు ఇది, కానీ ఎక్కువ వాడం. ఉదాహరణకి ఐ యామ్ ట్రాన్స్ఫర్డ్ అంట. ఐ యామ్ ట్రాన్స్ఫర్డ్. ఐ యామ్ కిడ్నాప్డ్. నన్ను కిడ్నాప్ చేశారు. ఐ యామ్ చేయబడ్డాను. ఐ యామ్ ట్రాన్స్ఫర్డ్, ఐ యామ్ కిడ్నాప్డ్, ఐ యామ్ సస్పెండెడ్, ఐ యామ్ డిస్మిస్డ్. ఇలాంటి పదాలు వాడుతుంటాం. అది ప్యాసివ్లో చెప్పాం కాబట్టి అది కూడా కరెక్ట్. ఎక్కువ వాడం తెలుగులో, ఇంగ్లీష్లో వాడతాం. ఓకే, డౌట్ క్లియర్? Yes, sir. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.